గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు సాటర్డే. ఏం చెప్తున్నాడో అర్థమైందా? సో ఈరోజు సాటర్డే కదా, సో డ్యాన్స్ క్లాస్ ఉంది. ఇప్పుడు వెళ్ళాలి. మార్నింగే లేచాము. అండ్ దాని తర్వాత ఈరోజు కొంచెం క్లైమేట్ కూడా బాగుంది చూడండి. సో సన్నీగా ఏం లేదు, కొంచెం బాగా వర్షం పడింది నైట్. సో నిన్న సాయంత్రం అయితే చాలా బాగా పడింది అండ్ నైట్ కూడా అప్పుడప్పుడు పడుతూ ఉందన్నమాట. సో మేము లాస్ట్ వీక్ నుండే అనుకున్నాము కొంచెం ఎండలు తగ్గుతున్నాయి, బ్లూబెర్రీ పికింగ్ వెళ్దాము అనేసి. సో ఈరోజు మధ్యాహ్నం కూడా ఇలాగే ఎండ లేకుండా, బాగా ఎండలు లేకుండా ఉంటే ఈరోజు బ్లూబెర్రీ పికింగ్ వెళ్దాం అనుకుంటున్నాము కదా. అన్నానలు, నువ్వేం చేస్తావు బ్లూబెర్రీ పికింగ్లో? మనం ఐస్ క్రీమ్ తినద్దు, ఎందుకంటే నీకు జలుబు చేసింది కదా. చిన్న కోన్స్ కూడా తినద్దారు బేబీ. ఓన్లీ కోనా? ఓకే, ట్రై చేద్దాం. సో అదనమాట. సో మార్నింగ్ 6 బేబీ పాలు తాగుతున్నాడు. ఇంకా తాగగానే వెళ్ళాలి. ఇంకో 10 minutes టైం ఉంది. హాయ్. సో మార్నింగ్ నేను కూడా లెగవగానే ఫస్ట్ ఇంకా బ్రష్ చేసిన తర్వాత వామ్ వాటర్ తీసుకుంటాను ఒక గ్లాసు. సో అలా వాటర్ తాగిన తర్వాత కొంచెం టైం తీసుకొని ఇలా జింజర్ షాట్ తాగుతాను. ఈ మధ్య ఒక 4 months అవుతుంది కంటిన్యూస్గా ఎవ్రీ వీక్ చేసుకొని తాగుతూ ఉన్నాము. సో ఇది కొంచెం బాగానే అనిపిస్తుంది మాకు. ఇంకా అలాగే కంటిన్యూ చేస్తూ ఉన్నాము. ఇంకా వీకెండ్ వస్తే ఒక రోజు మొత్తం ఇంకా ఇంట్లో నెక్స్ట్ వీక్కి ప్రెప్ చేసుకోవడానికే టైము ఇంకా ఒక రోజు సరిపోతుంది, సాటర్డే ఆర్ సండే. సో వెళ్తున్నాము. నేను కూడా, ఇది కాఫీ కాదు, జస్ట్ పాలు విత్ కొలాజన్. ఎస్. సో టైం అయిపోయింది కాబట్టి నేను కార్లో తాగుదామనేసి వెళ్తున్నాం. బేబీ తీయు డోర్. సో ఇప్పుడు నా డ్యాన్స్ క్లాస్ అయిపోయింది. ఆరుని కూడా డ్యాన్స్ క్లాస్లో ఫస్ట్ నాది ఉంటుంది 1 hour, దాని తర్వాత 6 బేబీకి ఉంటుందన్నమాట. సో వాటిని డ్యాన్స్ క్లాస్లో డ్రాప్ చేసి ఇంకా ఒక 1 hour అలా టైం ఉంటుంది కదా మనకి. ఈ లోపు ఏంటంటే మాకు దగ్గరలోనే, అక్కడ డ్యాన్స్ క్లాస్కి దగ్గరలో ట్రేడర్ జోస్ అని ఒక స్టోర్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మేము మెయిన్గా ఇంకా ఎలాగో 1 hour టైం ఉంది కదా, లోపల వాక్ చేసినట్టు ఉంటుంది అండ్ అలాగే సరుకులు కూడా తీసుకున్నట్టు ఉంటుంది ఇంట్లోకి ఈ వీక్కి సరిపడా అనేసి మేము ట్రేడర్ జోస్కి వస్తాము. ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఫ్రూట్స్ అలాగే వెజిటేబుల్స్ లైక్ క్యారెట్, బీట్రూట్, ఇంకా కీరా అండ్ అలాగే ఈ స్వీట్ పొటాటో చూస్తున్నారు కదా, సో ఇది తీసుకుంటాము. మేము ఈ మధ్య ఏంటంటే స్వీట్ పొటాటో కూడా ఎవ్రీ వీక్ ఒకసారి ఖచ్చితంగా తింటున్నాము. అండ్ చాలా హెల్త్ కూడా చాలా మంచిది, మీరు కూడా ట్రై చేయండి. మీకు ఒకవేళ రెసిపీ కావాలి అంటే మేము ఎలా చేస్తాము సింపుల్గా, అసలు చాలా టేస్టీగా ఉంటుందండి. అందుకే మేము ఫస్ట్ ఒకసారి ఒక 1 month అవుతుంది స్వీట్ పొటాటో ట్రై చేస్తూ ఉన్నాము, ఎవ్రీ వీక్ ఒకసారి చేసుకుంటూ. సో ఫస్ట్ టైం చేసాము, చాలా బాగా నచ్చింది. సో అందుకనేసి, అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది కదా వీక్ ఒకసారైనా అలా తింటే. సో అందుకనేసి ఇంకా ఎవ్రీ వీక్ తెచ్చేసుకుంటున్నాము. అండ్ అలాగే గోక్ కూడా, అవకాడో కూడా తెచ్చుకుంటున్నాము ఈ మధ్య. అది కూడా ఏంటంటే మేము గోక్ చేసుకుంటున్నాము. గోక్లో ఏంటంటే మనము కొంతమంది బ్రెడ్తో తింటారు, కొంతమంది చిప్స్తో తింటారు అలా కదా. సో మేమేంటంటే కొంచెం చిప్సే, కొంచెం మంచి చిప్స్ చూద్దాము అనేసి ఆ రోజు ట్రేడర్ జోస్లో చూసాము. మళ్ళీ డ్యాన్స్ క్లాస్ దగ్గరికి వెళ్తున్నాము. ఇంకొక 20 minutes ఉంది ఆరుది డ్యాన్స్ క్లాస్. సో ఆ లోపు అక్కడ వాక్ చేస్తామన్నమాట మేము ఎప్పుడు కూడా. సో ఏదైనా పనులు ఉంటే చూసుకొని ఆ 1 hourలో అక్కడే డ్యాన్స్ క్లాస్ దగ్గరే వాక్ చేస్తూ ఉంటాం. కానీ ఈరోజు ఫస్ట్ టైం వర్షం పడుతుంది సాటర్డే మార్నింగ్. అంటే మేము ఎప్పుడు డ్యాన్స్ క్లాస్కి వెళ్ళినా వాక్ చేసేవాళ్ళం అక్కడ, బట్ ఈరోజు రెయిన్ పడుతుంది, చూద్దాం. అలా ఆరుది కూడా డ్యాన్స్ క్లాస్ అయిపోయిన తర్వాత మేము ఇంకా ఇంటికి వెళ్ళే దారిలోనే మాకు ఇంకా ఇండియన్ స్టోర్స్ ఉంటాయన్నమాట. సో అలా త్రివేణికి వచ్చాము. ఇంకా అన్ని పనులు చూసుకొని పోతే ఇంకా మనకి మళ్ళీ రావడం ఉండదు కదా అనేసి ఇంకా దారిలోనే ఇండియన్ స్టోర్కి కూడా వెళ్ళేసి, అలాగే రాఖీ కూడా వస్తుంది కదా మనకి. సో రాఖీస్ తీసుకున్నాం అండ్ అలాగే
ఇంకా కొన్ని వెజ్జీస్ అండ్ ఈ మధ్య మేము యాష్ కార్డ్ జ్యూస్ కూడా ఒక 4 మంత్స్ నుండి అది కూడా వీక్‌కి ఒక్కసారి తాగుతున్నాము. యాష్ కార్డ్ జ్యూసు అంటే బూడిద గుమ్మడికాయ. సో, అది కూడా తీసుకున్నాము. అండ్ అలాగే వినాయక చవితి కూడా వచ్చేస్తుంది కదా! ఆ రోజు మేము వెళ్ళినప్పుడే అప్పుడే అక్కడ క్లీన్ చేసి వినాయకుల్ని పెడుతున్నారు. చూడండి ఎంత ముద్దుగా ఉన్నారో వినాయకులు. అండ్ వినాయక చవితి పండగ కూడా వచ్చేస్తుంది కదా! భలే ఉంటుంది. పండగకి ఆ 10 డేస్, ఆ 9 డేస్ ఫుల్ ఎంజాయ్ చేస్తారు పిల్లలందరూ కూడా. మనము ఎంత హెల్తీగా ఉండాలి, హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి అనుకుంటూ ఉన్నప్పుడు కూడా మనకేంటంటే ఒక్కొక్కసారి కొన్ని తినాలనిపిస్తది. అలాంటి టైంలో ఎప్పుడో ఒకసారి ఇలా చీట్ డేస్ మనము యాక్సెప్ట్ చేయాలి. సో, అలా ఈరోజు మిరపకాయ బజ్జీలు చేసుకుంటున్నాము. అండ్ మేము ఎప్పుడు హెల్తీగానే తింటామా అంటే కాదండి. అప్పుడప్పుడు ఏది తినాలనిపిస్తే అది తింటాము. బట్ తిన్నన్ని రోజులైతే ఇంకా బయట ఏమైనా తినాలనుకున్నా తింటాము. బట్ ఈసారి చాలా తక్కువైపోయింది. ఈ ఒక 4, 5 మంత్స్ నుండి చాలా తక్కువైపోయింది బయట తినడం. ఒకప్పుడు ఏంటంటే ఎవ్రీ వీకెండ్ వచ్చిందంటే ఇంకా ఏదో ఒక ఇండియన్ రెస్టారెంట్స్‌కి వెళ్ళడం, లైక్ అక్కడ స్నాక్స్ అలాంటివి తినడం అది కామన్ అయిపోయింది. దాని తర్వాత చాలా తగ్గించేసాం అసల. ఏది చేసుకున్నా ఇంట్లోనే చేసుకోవాలి అనేసి అలా ఈరోజు మిరపకాయ బజ్జీలు చేసుకుంటున్నాము. కొన్ని మన బ్యాక్ యార్డ్‌లో వచ్చాయి అండ్ అలాగే కొన్ని షాప్‌లో తీసుకొచ్చాము. ఇప్పుడు కొన్ని వెజిటబుల్స్ కూడా కట్ చేస్తున్నాము. కొన్ని టొమాటోస్ ఉన్నాయి అండ్ అలాగే చిక్కుడుకాయలు కూడా కట్ చేయక చాలా డేస్ అవుతుంది. మేమేంటంటే ఒక్కొక్కసారి అసలు ఆ చెట్టు తీగలాగా ఉంటుంది కదా! ఆ లోపల కనిపించక ఆ లీవ్స్‌తో పాటు అవి కూడా సేమ్ కలర్ ఉండటం వల్ల అది ఇది కలిసిపోయి అలా ఎన్ని కాయలొచ్చాయో అన్నీ ఎండిపోయినయి కూడా వచ్చాయండి. నేను లాస్ట్‌లో చూపిస్తాను. ఇప్పుడైతే అండ్ బాగా పూత కూడా బాగా వచ్చింది ఫ్లవరింగ్. సో, చాలా ఇంకా ఒక 2 వీక్స్‌లో బాగా వస్తాయి కాయలు. అండ్ చూస్తూ ఉండండి. బాగా పెరిగింది. అప్పుడప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా! అండ్ ఫ్లవరింగ్ కూడా చాలా వచ్చింది మొన్నటి వరకు. సో, ఇప్పుడు ఏంటంటే అన్ని కాయలైపోయాయి. చూడండి, మళ్ళీ కాకరకాయలు ఈ ప్లేస్‌లో బాగా వచ్చేసాయి. చూస్తున్నారు కదా! ఇక్కడ చూడండి ఎన్నొచ్చాయి. వావ్! చిక్కుళ్ళు మళ్ళీ. అండ్ చూడండి ఇక్కడ మల్లె చెట్టుకు కూడా అసలు చాలా పూత వచ్చేసింది. మొత్తం ఆకంతా కూడా దూసాం కదా! సో, అలా తీసేసిన తర్వాత ఆకంతా మళ్ళీ చిన్నగా ఎగురొచ్చేసి మళ్ళీ మొత్తం కూడా ఇలా మళ్ళీ మొగ్గలు వచ్చేసాయి అన్నమాట. బెండకాయలు కూడా కట్ చేయాలనుకుంటా బేబీ. బెండకాయలు కూడా కట్ చేయాలి. అక్కడ ఇలా చైర్ వేసుకొని చేస్తున్నాం. సో ఇలా అన్నీ మనము చూపించారు బేబీ. అక్కడ చాలా వరకు మనకి చిక్కుడుకాయలు తీగకి కనిపించవు కదా కాయలు, ఎప్పుడే మిస్ అవుతూ ఉంటాము. సో అలా ఒక మొత్తం చాలా వరకు మిస్ అయ్యాము. ఇంకా చాలా ఇలా ఎండిపోయినవి ఉన్నాయి పైన. సో నెక్స్ట్ ఇయర్ విత్తనాలకి ఎవరికైనా కావాలంటే నెక్స్ట్ ఇయర్ ఇవ్వచ్చు. చాలా ఉన్నాయి. సో ఇది ఈరోజు హార్వెస్ట్ అండి. చిక్కుడుకాయలు చూసారు కదా ఎన్నొచ్చాయో. ఇప్పుడు అలాగే ఎండిపోయినవి చెట్టు మీద మాకు తెలియకుండా మేము చూసుకోకుండా ఎండిపోయినవి ఎన్ని ఉన్నాయో ఇప్పుడు చూపిస్తాను చూడండి.
సో ఆల్మోస్ట్ అసలు మొత్తం చూడండి ఎన్ని ఎండిపోయాయో. ఇవన్నీ కూడా ఒక పూట కర్రీ అవుతుందేమో అనిపించిందనమాట. సో అన్నీ మిస్ అయ్యాం మేము. సో ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇయర్ విత్తనాలకు దాచిపెడితే సరిపోతుంది. అండ్ ఇప్పుడు ఇక్కడ బజ్జీ మిరపకాయలు కొంచెం లైట్ గ్రీన్ ఉన్నాయి కదా, అవి వచ్చేసి మన బ్యాక్ యార్డ్లో వచ్చినవి. డార్క్ గ్రీన్ ఉన్నవేమో షాప్లో తీసుకొచ్చాము. సో ఒక 10-15 వరకు మిరపకాయ బజ్జీలు చేసుకుంటున్నాము. అండ్ అలాగే మై ఫేవరెట్ పొటాటో అండి. నాకు చిన్నప్పటి నుండి టొమాటో కర్రీ అయినా పొటాటో కర్రీ అయినా పొటాటోతో ఏవి చేసినా చాలా ఇష్టం అనమాట. సో చిన్నప్పుడు నేను మొత్తం అసలు పొటాటో తినే బ్రతికేసాను అనిపిస్తుంది. సో అలా ఎప్పుడూ బజ్జీలు చేసుకున్న పొటాటోవి కూడా చేస్తాము. సో ఈరోజు ఇంకా మంచిగా చల్లగా ఉంది వాతావరణం. అండ్ అలాగే వర్షము. సో ఈ క్లైమేట్లో మనకి ఖచ్చితంగా మిరపకాయలు ఉండాలి. సో ఇదండి ఈ వీకెండ్ వ్లాగ్. మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా షేర్ చేయండి. అలాగే మీలో ఎవరైనా నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. టేక్ కేర్. మళ్ళీ ఒక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. టేక్ కేర్ అండి. బాయ్.